గ్రామ సభ పెట్టిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఫీల్డ్ లెవెల్లో అంటే భూమి మీద వాస్తవ పరీక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏం చేస్తారు? దాంట్లో ఓఆర్ఐ డేటాని, వెబ్లాండ్ డేటాని, ఆర్ఎస్ఆర్ దాఖలాని, ఆర్ఎస్ఆర్ డేటాని, డాక్యుమెంట్స్ ని, రైతు డాక్యుమెంట్స్ ని గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే ఈ ట్రూతింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది. దాని అంటే రైతులకు మీరేం చెప్పారు? ఎవరికి చెప్పలేదు రైతులకి. రైతులు అంటే ఎంత విషం చిమ్ముతున్నావో, రైతులకి ఎవరికి చెప్పకుండా కొలిచేశారు, పాస్ పుస్తకాలు ఇచ్చేశారని చెప్తున్నావు, రైతు అనుమతి లేకుండా అని చెప్తున్నావు. ఇన్ని గ్రౌండ్ డేటా, గ్రౌండ్ ట్రూత్నింగ్ చేసిన తర్వాత, దాంట్లో ఒకవేళ కోర్టు కేసులు ఉంటే దాంట్లోనే అది కింద సబ్ కోర్టు దావా అయితే ఓఎస్ నంబరు, లేదా అది హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ నంబరు, ఇదిగో దీంట్లో ఈ కేసు, కోర్టు కేసులు ఉన్నాయి అని చెప్పని రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే పనిలో ఉన్నారు కదా. తర్వాత 9/2 నోటీసు, రైతుకి 9/2 నోటీస్ ఇచ్చి, అయ్యా మేము గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తే ఇదిగో ఇలా ఉన్నాయి. ప్రతి రైతుకి ఎక్కడ సర్వే జరిగితే మీకు సెంటు ఉంటే సెంటు, పావెకరం ఉంటే పావెకరం, అరెకరం ఉంటే అరెకరం, ఎకరం ఉంటే ఎకరం, లేదా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, ప్రతి రైతుకి కూడా 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే, 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే రైతును పిలిచి, అయ్యా ఇదిగో, ఎందుకని 5% వేరియేషన్స్ ఉన్నాయి పాత సర్వేకి ఈ సర్వేకి. ఇదేమో యాక్యురేట్ సర్వే, ప్రతి అంగుళం 5 సెంటీమీటర్ల వరకు, మినిమం 5 సెంటీమీటర్ల వరకు ఎర్రర్ కరెక్ట్ చేస్తున్నారు. అంటే కొలతల్లో ఏమన్నా తేడా ఉంటే 5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి 5% ఎర్రర్ వల్ల ఏమవుతుంది? పూరా విస్తీర్ణం అంటే ఒక సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ అని ఉంటుంది. సరే 52 కాదు, ఈ కూడా నేర్చుకోండి. ఎంతసేపు 52లోనే పండితుండి, 52లో పండితుండి అంటే అట్టగా. వీటిలో ఆర్ఎస్ఆర్ ఏంటి, ఎఫ్ఎంబి ఏంటి, సర్వే ఎప్పుడు జరిగినాయి, ఏ సర్వే సిస్టమ్ ఏంటి, 18లో మేము సర్వే చేశాం, 18లో చేశాం కాదు, 18లో సర్వే ఏంటి, ఇవాళ సర్వే ఏంటి, మెథడ్స్ ఏ సిస్టమ్ ప్రకారం, ఏ మెథడ్ ప్రకారం. మరి పాత రోజుల్లో ఉన్న సర్వే ప్రకారం ఏమైంది? ప్రతి రైతుకి హెచ్చు ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎకరానికి 5 సెంట్లు పెచ్చు ఉండొచ్చు, 5 సెంట్లు తక్కువ ఉండొచ్చు. ఆ ఎర్రర్తో వచ్చినటువంటి భూములు మన అందరు రికార్డ్, ల్యాండ్ రికార్డ్ అంతా కూడా. మరి వాళ్ళు యాక్యురేట్ గా చేసినప్పుడు ఏమవుద్ది? కొంతమంది రైతులకి పొలం తగ్గుద్ది, కొంతమందికి పెచ్చు ఉంటుంది. ఎక్కడైతే పెచ్చు ఉందో అంటే డాక్యుమెంట్ ప్రకారం, అడంగల ప్రకారం ఎవరికైతే దాంట్లో రికార్డులో మ్యాచ్ అవ్వకుండా ఎక్కువ ఉందో లేదా తక్కువ ఉందో ఆ రైతులందరినీ పిలిచి ఫీల్డ్ లెవెల్లోనే ఎంక్వైరీ చెప్తారు, ఇలా ఉంది బాబు పరిస్థితి ఇది అని చెప్పాను. ఎందుకని 5%, ఎకరానికి 5% అంటే 10 ఎకరాలు ఉందనుకోండి, అనగానే సత్యప్రసాద్కి 10 ఎకరాల్లో 5% అంట, 15 50, అరెకరం అయితే తక్కువ ఉంటుంది, అరెకరం తక్కువ రావచ్చు, అరెకరం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడు? జగనెత్తేయడం సర్వేలోనే అరెకరం 10 ఎకరాలు ఉంటే రైతుకి అరెకరం తేడా ఉంటది. అది సర్వే, అప్పుడున్న యాక్యురసీ అది. కానీ ఇవాళ ఉన్న యాక్యురసీ అట్ట కాదు. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సిస్టమ్ ప్రస్తుతానికి ప్రపంచంలో అద్భుతమైన సర్వే. ఈ సర్వే ఇలా అద్భుతమైన సర్వే అని చెప్పి తర్వాత ఎవరెవరు మాట్లాడారో మాట్లాడుకుందాం. మీరు రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, మీ ప్రభుత్వం రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, గతంలో మా అప్పుడు రెవెన్యూ సెక్రటరీగా పనిచేసినటువంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పేషీలో
ముఖ్య అధికారిగా పనిచేసినట్టు ఆయన ఈ సర్వే గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఒకసారి ఇది కాదండి, సాయి ప్రసాద్ గారిదండి. ఆడియో ఏది? స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒక్క నిమిషం. వారు ఏం చెప్తున్నారంటే, నేను రెవెన్యూ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పటి 6 నెలల ముందు ఏం చెప్పండి. ఈస్ట్ గోదావరిలో పాలభూమి అని విలేజ్. I spent about 3 hours in that village. Then I called this fellow. I said, "Are బాగా చేస్తున్నారు?" నాకు భయంగా ఉండే, because I had doubts about this program. ఏమన్నా విలేజ్ లో గలాటా లేకుందేమో, వాడు సెంటర్ ఇటు పోవాలని. But when I went there, I found I was very comfortable. I felt it's a good plan. I told him as such. బాగుంది, బాగా చేస్తున్నారు. తర్వాత జాయిన్ అయినాక 2 villages వెళ్ళాను మళ్ళీ గుంటూరు జిల్లాలో. I talked to farmers, then I saw what they're doing. I was very comfortable that this is a program which, as and when it is completed, we'll get good name for the government. So now all doubts I lost. సాయి ప్రసాద్ గారు ఏం చెప్పారు? 2022లో రెవెన్యూ సెక్రటరీగా వారు చేరారు. ఏం చెప్పారు? నేను రెవెన్యూ సెక్రటరీగా రాకముందు నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మీద చాలా అనుమానాలు ఉన్నాయి. చేరిన తర్వాత రెవెన్యూ సెక్రటరీగా చేరకముందే ఈస్ట్ గోదావరిలో ఒక సర్వే జరుగుతున్న చోటకి నేను వెళ్ళాను. వెళ్ళి అన్ని చూశాను. చూసిన తర్వాత అరే భలే చేస్తున్నారే, నేనేదో చాలా అనుమానాలు ఉన్నాయి తప్పులు జరుగుతున్నాయేమో అనుకున్నాను, చాలా సమస్యలు వస్తాయి అనుకున్నాను. లేలే, చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని సిద్ధార్థ్ జైన్ అనేటువంటి అప్పటి సర్వే కమిషనర్ కి ఫోన్ చేసి నేను చెప్పాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రెవెన్యూ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేశాను, రైతులతో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు? పాత సర్వే 5% ప్లస్ ఆర్ మైనస్ సర్వే, ఇది యాక్యురేట్ సర్వే. చాలా మందికి సెంట్లు తగ్గినప్పుడు సమస్య వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా మంది రైతులతో మాట్లాడాను. రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఇది తప్పు అయితే రేపు ఆయన చీఫ్ సెక్రటరీ చేయబాకండి మీరు. అతను అంటే సాయి ప్రసాద్ గారు, ఆయన అప్పటి రెవెన్యూ సెక్రటరీ, చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడాడు, జగన్ గారికి భజన చేస్తా మాట్లాడాడని మీకు ఉంటే రేపు చీఫ్ సెక్రటరీ చేయబాకండి. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేయండి ఆయన. మీకు చావుంటే, మీరు గవర్నమెంట్ నడిపేది మీరే అయితే, ఆయన మాట్లాడింది తప్పు అయితే, అసత్యాలైతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అయితే, ఆయన ఇచ్చిన ఓరల్ సర్టిఫికెట్ లేదా అప్లాజ్ అది భజన అయితే, ప్రజల్ని మోసం చేసేదే అయితే అని లీగల్ గా చర్యలు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నారు మరి? ఆయన ఎవరు? మీరు పెద్దానికి చెప్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి అని. ఆయన రెడ్డి కాదా బాబు, మనోళ్లే తెనాలే, మా తెనాలి కాదు, మీ తెనాలే. ప్రసాద్ తెనాలి కాదు, చంద్రబాబు తెనాలే. చూడండి మీరంటే ఎంత కిరాతకులో మీరెంత కిరాతకులు అనేది. మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే, ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మోకలు శివము నెత్తురు యజ్ఞంలో పోసేటువంటి వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా, నేను చాలా తప్పులు చేశాను, నేను మారుతున్నాను, నేను మారతాను,
నేను మారాను నన్ను నమ్మండి అని అడుక్కోవడం అలవాటే కదా. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలను గాని, తెలుగుదేశం నాయకుల్ని గాని, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలను గాని, ఇటేపోళ్ళని అటేపోళ్ళని, లేదా రాష్ట్ర ప్రజలను గాని, పడిపోయిన ప్రతిసారి, పదకపోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను, నేను తెలుసుకున్నాను, నేను మారాను అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవడం వల్లటే కదా. ఇప్పుడు కూడా చెప్పండి, పదవిలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాము, కానీ మేము పదవిలోకి వచ్చాక ఇదంతా కరెక్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా మీకు. రెండోది, ఇవాళ ఈనాడు చెప్పాను 9/2 లేదా 2/9 అంటే 9th క్లాసు సబ్ క్లాస్ 2 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత రైతులందరికీ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత ఆ రైతుకి నోటీస్ ఇచ్చి, బాబు ఇదిగో మా కొలతల్లో ఇలా వచ్చింది, ఇదిగో కారణాలు ఇయ్యి, మీరేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడగాలి.